బెర్రా సత్యనారాయణ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ ముద్దు బిడ్డలైనటువంటి అన్నదమ్ములకు ఆడవలసిన అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈరోజు సత్యనారాయణ గారు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అనేక రకాలైనటువంటి హామీలను డిక్లరేషన్లను ఇవ్వడం జరిగింది. పార్టీ నమస్కారాలు. చాలా చక్కటి సందర్భం. శాసన మండలి సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కాకపోతున్నటువంటి సందర్భంగా సత్యనారాయణ గారు ఒక మంచి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశంలో లేదా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల మనసుల్ని చూరగొనడం, బీసీల ఓట్లు కొల్లగొట్టడం ద్వారా మాత్రమే అది సాధ్యమనేటువంటి విషయం చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. గతంలో మేము కొందరు మిత్రులం తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో బలంగా విరదొక్కుని దశాబ్దాల కాలం పాటు రాజకీయ వైభవాన్ని కొనసాగడానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల విషయంలో ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, బీసీలు ఆ పార్టీని ఓన్ చేసుకున్నటువంటి విధానం కావచ్చు. అందుకనే గడచిన శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసినటువంటి దరిమిల అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కారణం ఏమైనా బీసీ బిడ్డలుగా మనమందరం కూడా పార్టీలలో ఉండొచ్చు, కానీ బీసీ సమాజానికి మంచి జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏ పార్టీలో ఎవరు ఉన్నా కూడా దాన్ని స్వాగతించే వాళ్ళని, దాన్ని హర్షించేటువంటి వాళ్ళని. మరి ఆ రకంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి తద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తంతులు చూస్తూ ఉంటాయి, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలను చూస్తూ ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దాదాపు 21. బహుశా అంటే ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఇచ్చినటువంటి హామీలలో వీలైనంత ఎక్కువగా అమలు చేయాలనేటువంటి తపనతో ప్రభుత్వాలు నాయకులు పనిచేస్తారు. కానీ అతి తక్కువగా పనిచేసి కూడా చేస్తున్నది ద్రోహం అనేటువంటి విషయాన్ని గమనించి కూడా సరిదిద్దుకోకపోవడం అనేది వాళ్ళ తప్పిదం కాదు, అది మనం. ఇక్కడ ఏదో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలా మంది అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి దాన్ని ఈ బీసీ వాదమైన జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో మా సంశయాలు వ్యక్తం చేసినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమం లేదా తెలంగాణ భావజాలం అనేటువంటి దీపం ఆరిపోకుండా కాపాడుకుంటా ఉండడమే నా జీవిత లక్ష్యంగా భావించి పనిచేసిన ఎవరో ఒక సందర్భంలో వస్తారు, అది నిర్వీర్యమానంగా జరుగుతుంది, ఆ వెలుగులో న్యాయం జరుగుతుంది అనేది ఆయన మాకు చెప్పినటువంటి మాట. అదే రకంగా ఇలా బీసీల విషయంలో మనం అందరం కూడా లిమిటెడ్గా హైదరాబాద్ కేంద్ర స్థానంగా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతాం. అయితే ఇక్కడ మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం సమావేశమవుతున్నటువంటి ప్రతి సందర్భం శత్రువు లేదా మనకు మోసం చేసినటువంటి వాళ్ళు
మనల్ని శక్తివంతులుగా చూస్తున్నారా, మనల్ని బలహీనులుగా అంచనా వేస్తున్నారా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. నిజంగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఇది బలంగా ఉన్నది, దీని ద్వారా మాకు ప్రమాదం ఉన్నది, లేదా ప్రజాక్షేత్రంలో ఇది మాకు కష్టం కలిగిస్తుంది అనేటువంటి స్థాయిలో ఉంటే వాళ్ళ స్పందన వేరే రకంగా ఉంటుంది. ఏదో నలుగురు కలుస్తూ ఉన్నారు, 1 గంట 2 గంటల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, మళ్ళీ ఒకరు పిలిచేదాకా ఎవరి పనిలో వాళ్ళు తరము కలిగి ఉంటా ఉన్నారు అనేటువంటి భావన ప్రభుత్వాలకు కలుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళకు తగలాల్సినటువంటి సెగ తగలకపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి అన్యాయం కంటే భిన్నంగా రెట్టింపు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సభా సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నాదైనటువంటి అవగాహనగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ మాట అనడానికి నేపథ్యం ఏంటంటే పెద్దలు వి హనుమంతరావు గారు, అంటే నేను చదువుకునేటువంటి రోజుల నుండి కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాది ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొదట చెప్పబడినటువంటి వ్యక్తి వి హనుమంతరావు గారు. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, బీసీల గొంతులు ఒక్కటే ప్రశ్నించేటువంటి వాతావరణం వస్తున్నది అనేటువంటి విషయం తెలిసి కూడా జన్మతా కాంగ్రెస్ వాది అయి చివరికి ఈసారి అవకాశం తప్ప జీవితంలో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఆయనకు అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఆయనకు అనుంగు శిష్యుడుగా దోస్తుగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడైతాడు, హనుమంతరావు గారికి అవకాశం ఉంటుంది. ఇది హనుమంతరావు గారికి ఆ పార్టీ మీద ఉన్నటువంటి అంటే మాటలకు అతీతమైనటువంటి అనుబంధమా, బీసీల అంటే వాళ్ళకు ఉన్నటువంటి చులకన భావమా, లేదా మనం పార్టీల పేరు కూడా చీలిపోయినాం కాబట్టి నరసింహాచార్యకి మైకి దొరికింది, ఇక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి హనుమంతరావు గారికి 4 అన్యాయం జరిగిందనేటువంటి మాట మాట్లాడతాను. మళ్ళా సెంట్రల్ కోర్టు మెట్లు దిగిన తర్వాత నరసింహాచార్య పార్టీ ఓటి, రాజేందర్ గారి పార్టీ ఓటి, హనుమంతరావు గారి పార్టీ ఓటి, ఇంకో ఆయన పార్టీ ఓటి, ఎవరి పనులు వాళ్ళు. ఇవన్నీ వెరసి మనం సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని సాధించకుండా ప్రతిబద్ధకంగా తయారై మన విషయంలో ఎదుటి వాళ్ళు చులకన భావంతో ఎదిరేటువంటి వ్యవహారానికి దారి తీస్తున్నాయి. కాబట్టి పార్టీలలో ఉన్న పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్న బీసీల విషయానికి వస్తే జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఎటువంటి కార్యాచరణతోనైనా ముందుకు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు సిద్ధమైతే వాళ్ళతో ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్న విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా ఇవాళ అంటే అనేక సందర్భాల్లో నాకు వ్యక్తిగతంగా కలిగేటువంటి బాధ ఏంటంటే 50-60 ఏళ్ళ కింద 50 ఏళ్ళకి 45 ఏళ్ళ కింద నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు, అంత అది కాదు. మరి అటువంటి పరిస్థితులలో రాజకీయాల్లోకి వచ్చి ఒక స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోగలిగినటువంటి మేము మా కళ్ళ ముందే బీసీలు రాజ్యాధికారానికి అర్హులు కాదనేటువంటి దుర్మార్గము అణచివేత కొనసాగితే దాన్ని భరిస్తూ రాజకీయాల్లో బతకడం కంటే దీని నుంచి తప్పుకోవడమా, లేకపోతే శాశ్వతంగా రాజ్యాధికారం బీసీ హక్కు ముక్తం అనే దానికి కట్టుబడి ఉండడం అనే దాని విషయంలో చాలా వికాసంగా పనిచేయడం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఈ పీస్ మేల్ వర్క్స్ అంటే పిలవడం, రావడం, మాట్లాడుకోవడం, పోవడం నెంబర్ 1. నెంబర్ 2 ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోవడం కాకుండా అందరూ యునైటెడ్గా ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పాటు చేసి కనుక సీరియస్గా తీసుకుంటే అవకాశాలు మెరుగైతే మనం అనుకున్నటువంటి లక్ష్యం తెల్లారేసరికి సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళలో వరకు పుడుతుంది, మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలని కాస్త అవగాహన చేసుకోగలిగినటువంటి స్థాయి వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ఇచ్చేటువంటి పిలుపుకు స్పందించాలనేటువంటి బాధ్యత వాళ్ళలో పెరుగుతుంది. ఆ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీసీల ఆత్మగౌరవం మీద జరుగుతున్నటువంటి
క్రూరమైనటువంటి పరిహాసం దాడి. ఎందుకనాల్సి వస్తున్నది అంటే ఎన్ని డిక్లరేషన్లు చెప్పి ఇప్పుడు ఇందులో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆర్థికపరమైనవి, చట్టపరమైనవి, దీనికి సంబంధం లేనివి అన్నింటినీ ఒకే కాట కట్టి బీసీలకు ఇవాళ మనం ఒకవైపు ఈ రకంగా ఎలుగెత్తి చాటుతూ ఉంటే బీసీ రిజర్వేషన్ల తర్వాత మాత్రమే ఎన్నికలు జరపాలంటే ఎవరు చెప్పుకోకో మేము జరుపుతాం. ఇవాళ మనమందరం సాక్షులం. అది మానసికంగా మనకు వ్యతిరేకమైన ఖచ్చితంగా జరిపించుకుందాం. అదే రకంగా రాబోయే రోజులలో ఇంకా మిగతా ఎలక్షన్ కూడా జరుపుతాం అనేటువంటి ధోరణి, అటువంటి ఒక అహంకారపూరిత వైఖరి కొనసాగుతున్నది. కాబట్టి మనం శత్రువు విషయంలో రెండింటికి, ఒకటి వారిని కట్టడి చేయగలిగినటువంటి శక్తిగా మనం రూపాంతరం చెందలేదు. కాబట్టి ఆ రకంగా రూపాంతరం చెందడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచన చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో సెలవు.